గుడ్డు ధర పైకి ఒక్కో ఎగ్ హోల్సేల్లో ₹6.25 రీటైల్లో ₹8 అమ్ముతున్నారు. నిరుడు ఇదే నెలలో గుడ్డు హోల్సేల్ ధర ₹5.50. గత 5 నెలల్లో ట్రే ధర 60కి పైన పెరిగిందట. ఒక ట్రేలు ఎన్ని ఉంటే 30 గుడ్లు ఉంటాయి అనుకుంటా. ₹60 పెరిగిందట. లేయర్ కోళ్ల రీప్లేస్మెంట్ లేకపోవడమే కారణమట. క్రిస్మస్ న్యూ ఇయర్ వేడుకలతో పెరిగింది డిమాండ్. హైదరాబాద్లోనే రోజుకు కోటి గుడ్ల వినియోగం. రాష్ట్రంలో తలసరి గుడ్డు వినియోగం ఏడాదికి 180. రాష్ట్రంలో రోజుకి 3 కోట్ల వినియోగం అట. సో సామాన్యుడికి పౌష్టికాహారం ఏది అంటే గుడ్డే. సో కాబట్టి వీటి డిమాండ్ కూడా బాగా పెరుగుతున్నది. కోవిడ్ తర్వాత ఇంకా విపరీతంగా పెరిగింది. కోడిగుడ్డు ధరలు కొండెక్కినాయి. బహిరంగ మార్కెట్లో గత కొన్ని రోజులుగా ఎగ్స్ రేటు క్రమంగా పెరుగుతున్నది. ఇదే సమయంలో చికెన్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు కార్తీక మాసం ఎఫెక్ట్ కారణంగా మాంసాహారానికి చాలామంది దూరంగా ఉన్నారు. దీంతో చికెన్ ధర దిగొచ్చింది. అయితే కోడిగుడ్డు ధర మాత్రం పెరిగింది. ఒక్కో ఎగ్ ధర హోల్సేల్ అయితే ₹6.20 ఉంది. రిటైల్ అయితే మనం షాప్కి వెళ్ళి కొనుక్కుంటే ₹7.50 నుంచి ₹8 ధర పలుకుతున్నది. నిరుడు ఇదే టైంకు హోల్సేల్లో ₹5.50 ఉంటే ఈ ఏడు ₹70 అదనంగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రోజుకు 6 కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తి అవుతున్నాయట. ఈ సీజన్లో లేయర్ కోళ్లను రీప్లేస్మెంట్ చేయకపోవడంతో ప్రొడక్షన్ కొంత తగ్గింది. మరోవైపు అంతే స్థాయిలో వినియోగం ఉండడంతో కోడిగుడ్లకు డిమాండ్ పెరిగింది. అయితే చలికాలంలో ఎగ్స్ ధరలు పెరగడం సాధారణమే అని కొందరు వ్యాపారులు చెబుతున్నారు. కానీ గత కొన్నేళ్లుగా ఇంత పెద్ద ఎత్తున పెరగలేదని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. మరో వారం 10 రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందట. అంటే 15 అయింది, ఇప్పటికే ₹8 అమ్ముతున్నట ఒక ఎగ్, ₹8.